హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి థండర్ ట్రైలర్ రివ్యూ అన్నమాట. మనం రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ అయితే చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. సో ఇంకా మనం ట్రైలర్లోకి అయితే వెళ్ళేద్దాం అనమాట. ట్రైలర్ అయితే కన్నా నాకైతే కన్నా సూపర్గా నచ్చిందండి. నాకు చాలా బాగా నచ్చింది. సాయి పల్లవి నాగ చైతన్య లవ్ స్టోరీ అబ్బా మామూలుగా లేదు, ఆ రేంజ్లో ఉందన్నమాట. అలాగే వాళ్ళ స్వాంగ్ అబ్బా ఏమన్నా స్వాంగ్, ఎంత బాగా ముద్దుగా మాట్లాడుతుందో సాయి పల్లవి అయితే కన్నా చాలా బాగా అనిపించింది నాకైతే కన్నా. అండ్ నాగ చైతన్య గారు కూడా చాలా బాగా ఆ సాంగ్లో బాగా అనిపించింది. అంటే కొత్త న్యూ లుక్ అయితే అనిపించింది అనమాట. ఎప్పుడు రొటీన్ అనుకుంటాం కదా మనకి సినిమాలుగా, అందుకే ఇప్పుడైతే కొత్తగా అయితే అనిపించింది. వాళ్ళిద్దరు ఆ సాంగ్ చేయడం అనేది అయితే బాగా అనిపించింది అనమాట. వాళ్ళు చూపించే లవ్ ట్రాక్ కానీ ఎమోషనల్స్ కానీ చాలా అయితే బాగా అనిపించినాయి. రాజు అని ఎంత బాగా పిలుస్తారు సాయి పల్లవి అయితే గన. యాక్టింగ్ అయితే గన చింపి పడేసింది. ట్రైలర్లోనే నాకు ఇంత బాగా అనిపిస్తుంది, ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది తండలు. ఇంకా వీళ్ళ లవ్ స్టోరీ ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే 3 months ఇక్కడ ఉంటారు వాళ్ళు, ఇంకా 9 months సముద్రం మీదకి అయితే వెళ్తారనమాట. అక్కడ వాళ్ళని చుట్టుముట్టిన కొంతమంది పోలీసులు అక్కడున్న మా పాకిస్తాను వాళ్ళు అక్కడుండే మా వాళ్ళని వదిలేస్తే ఇక్కడ మిమ్మల్ని వదులుతామంటారనమాట. సో అదే ఆ స్టోరీ అది అట్లా అనిపిస్తుంది అనమాట. ఇంకా వస్తే కన్నా పెళ్లి చేసుకుందామని సాయి పల్లవి అనుకుంటా ఉంటుంది. అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అయితే కన్నా చాలా క్రిటికల్గా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఒక యుద్ధం లాగా చేస్తూ ఉంటారు ఆ 9 months అయితే గన. ఇంకా 3 months ఇంక ఈమెతోనే ఉండాలి కాబట్టి ఆ లవ్ ట్రాక్ అంతా బాగా అయితే జరిగింది. బట్ ఆ 3 months అయిపోగానే నువ్వు వచ్చినా పెళ్లి చేసుకుందాం రాజు అంటారు. పాపం ఎంత వెయిట్ చేస్తారంటే అంత వెయిట్ చేస్తుంది ఆమె. ఇంకా అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఎమోషనల్స్ అదైతే కన్నా బాగా అనిపించింది. సినిమాలో అయితే కన్నా అలా వెళ్తుంది అనమాట నిజంగానే ఎమోషన్స్. అందుకు ఏడ్చేస్తారేమో కొంతమంది అయితే కదా. సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. బుజ్జి తల్లి అండ్ హైలేసా అండ్ శివతాండవంది బాగా అయితే అనిపించినాయి నాకు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి డిఎస్పి, ఆయన వచ్చి పడేసినారు. ఈసారి ఖచ్చితంగా ఏడ్స్తా ఉండే అన్నట్టు నిజంగానే అంత ఎమోషనల్గా బీజిఎం ఉంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే గన. అంటే మెయిన్ తండల్ అంటే గన ఒక లీడర్ అనమాట. దానికి ట్రైలర్లో చెప్పిన తండల్ అంటే ఏంటంటే, తండల్ అంటే లీడర్, అంటే నాయకుడు కావచ్చు, షిప్ ఓనర్ కావచ్చు. అలాగైతే జరిగిందనమాట. అక్కడ పాకిస్తాన్ వెళ్ళినాక పాకిస్తాన్ వీళ్ళని తీసుకుపోతారు కదా పట్టుకొని. ఆ సిచ్యువేషన్లో జరిగే ఎమోషనల్స్, ఫైటింగ్స్, డైలాగ్స్ అబ్బా అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాను. సినిమా వచ్చేసి February 7th అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో సినిమా చూసి రివ్యూ కూడా చెప్తాను. సో మీకు ఈ ట్రైలర్ రివ్యూ నచ్చితే కదా లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతే, బాయ్.